సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కొర్రీలు పడుతున్నాయి. దీంతో రైతులు రోడ్డెక్కారు. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల ధాన్యానికి నిప్పు పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నదాతలు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లి నెల రోజులవుతున్నా సరే ఇప్పటికీ పంట అమ్ముడు కాకపోవడంతో రైతులు కోపోద్రిక్తులయ్యారు. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంట చేతికి అంది వచ్చింది కానీ నెల రోజులైనా అమ్ముడు పోలేదు. దీంతో అన్నదాత కన్నెర్ర చేశాడు. రోజులు వారాలు గడుస్తున్నా పంట అమ్ముకోలేదన్న ఆవేదనతో ధాన్యానికి నిప్పు పెట్టారు. సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం గుర్రం తండాలో రైతులు తీవ్ర ఆవేదన, బాధతో ఈ విధంగా నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనుగోలు ప్రక్రియ పెద్ద ప్రహసనంగా మారింది. ధాన్యం కొనుగోలుకు అడుగడుగునా కొర్రీలు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కొనుగోలు ప్రక్రియ ఊపందుకోలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం అలానే ఉంది. దీంతో రైతులు రోడ్డెక్కారు. ధాన్యాన్ని దగ్ధం చేయడంతో సూర్యాపేట, దంతాలపల్లి మధ్య రాకపోకలకు గంటల తరబడి అంతరాయం వాటిల్లింది. ఇలాంటి ఘటనలు వారం రోజుల్లోనే సూర్యాపేట జిల్లాలో 3 చోట్ల కనిపించాయి. సూర్యాపేట మార్కెట్ యార్డుకు తీసుకువెళ్లిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోవడంతో రైతు తన ధాన్యం రాశికి నిప్పు పెట్టి తమ నిరసన తెలిపాడు. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అలసత్వం అన్నదాతలను మరింత కుదేలయ్యేలా చేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా ఎండవేడి, వడగాడుపులను లెక్క చేయకుండా ధాన్యం ఎండబెట్టుకుంటూనే ఉన్నారు రైతులు. కాంటాలు పూర్తయ్యాయి కానీ ధాన్యం లోడ్ కాలేదు. జిల్లాలోని చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గత ఏడాది 318 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులు ఈసారి సీజన్లో 8 అదనంగా పెంచి మొత్తం 326 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో గత ఏడాది కంటే దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. కానీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. ఇంకా ఆలస్యం చేస్తే తమ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని రైతులు హెచ్చరిస్తున్నారు.